హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం ఏపీ హైకోర్టు ఎగ్జామ్‌కి సంబంధించి ఏ కొన్ని బిట్స్ అయితే చూద్దామండి. భారత రాజ్యాంగం రూపొందించడంలో ముఖ్యంగా ప్రభావితం చేసిన చట్టం ఏది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909, చార్టర్ యాక్ట్ 1833. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ముఖ్యంగా ప్రభావితం చేసిన చట్టం ఏదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. డిస్కవరీ ఆఫ్ ఇండియా రచయిత ఎవరు? మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్. ఆన్సరు జవహర్లాల్ నెహ్రూ. డిస్కవరీ ఆఫ్ ఇండియా రచయిత జవహర్లాల్ నెహ్రూ. భారతదేశంలో మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటెన్, వారెన్ హేస్టింగ్స్, లార్డ్ కార్న్వాలిస్, లార్డ్ కర్జన్. ఆన్సరు వారెన్ హేస్టింగ్స్. ఆన్సర్ భారతదేశంలో మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్. భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ కి సంబంధించి ప్రముఖ శాస్త్రవేత్త ఎవరు? ఎంఎస్ స్వామినాథన్, హోమీ భాభా, విక్రమ్ సారాభాయ్, ఏపీజే అబ్దుల్ కలాం. గ్రీన్ రెవల్యూషన్ కి సంబంధించిన శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1919, 1920, 1930, 1942. ఆన్సర్ 1920. భారతదేశంలో మొదటి రైల్వే మార్గం ఎక్కడి నుండి ప్రారంభమైంది? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? చెన్నై టు బెంగళూరు, ముంబై టు థానే, ఢిల్లీ టు ఆగ్రా, కోల్కతా టు హౌరా. ఆన్సరు ముంబై నుంచి థానే వరకు. వైట్ రివల్యూషన్ కి సంబంధించినది ఏమిటి? గోధుమ ఉత్పత్తి, పాలు ఉత్పత్తి, చక్కెర ఉత్పత్తి, నూనె ఉత్పత్తి. ఆన్సరు పాల ఉత్పత్తి. ప్రపంచంలోనే అతిపెద్ద లోకతంత్ర దేశం ఏది? యుఎస్ఏ, ఇండియా, చైనా, రష్యా. ఆన్సరు ఇండియా. భారతదేశంలో ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు రద్దు చేయబడింది? ప్లానింగ్ కమిషన్ 2012, 2014, 2015, 2016. ఆన్సర్ 2015లో రద్దు చేయబడింది. నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరు? రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, ఆర్థిక మంత్రి. ఆన్సర్ ప్రధానమంత్రి. భారతదేశంలో అత్యధిక జనాభా గల రాష్ట్రం ఏది? మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్. ఆన్సర్ ఉత్తరప్రదేశ్. కర్ణాటక సంగీత పితామహుడు ఎవరు? త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితర్, పురందరదాసు, శ్యామ్ శాస్త్రి. కర్ణాటక సంగీత పితామహుడు ఎవరు? ఆన్సరు పురందర్దాస్. ఆపరేషన్ ఫ్లడ్ ఏ రంగానికి సంబంధించినది? వ్యవసాయము, పాల ఉత్పత్తి, చేపల ఉత్పత్తి, పరిశ్రమలు. ఆన్సరు పాల ఉత్పత్తి. సైమన్ కమిషన్ భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? 1927 సంవత్సరంలో వచ్చింది. భారతదేశ జాతీయ ఆదాయం లెక్కించే సంస్థ ఏది? ఆర్బీఐ, నీతి ఆయోగ్, సిఎస్ఓ, సెబి. ఆన్సరు సిఎస్ఓ. ఆర్బీఐ స్థాపన ఏ సంవత్సరంలో జరిగింది? 1930, 1935, 1947, 1950. ఆన్సరు 1935. WHO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూయార్క్, జెనీవా, ప్యారిస్, లండన్. ఆన్సరు జెనీవాలో ఉంది. క్విట్ ఇండియా మూవ్మెంట్ నాయకుడు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, బాల గంగాధర్ తిలక్. క్విట్ ఇండియా మూవ్మెంట్ నాయకుడు మహాత్మా గాంధీ. భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం ఏది? తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్. ఆన్సర్ కేరళ. బ్లూ రెవల్యూషన్ ఏ రంగానికి సంబంధించింది? పాలు, గోధుమలు, చేపలు, చక్కెర. ఆన్సర్ చేపలు. భారతదేశంలో అతి పొడవైన నది ఏది? యమున, గోదావరి, కృష్ణ, గంగ. ఆన్సరు గంగ. భారతదేశంలో మొదటి ఉపగ్రహం ఏది? భాస్కర, ఆర్యభట్ట, ఇన్శాట్, కార్టోశాట్. ఆన్సరు ఆర్యభట్ట. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ ఏ రంగానికి సంబంధించింది? రైల్వే, విమానయానం, రహదారులు, పోర్టులు. ఆన్సరు విమానయానం. సారీ అండి, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ అనేది రహదారులకు సంబంధించింది. భారతదేశంలో అత్యధిక వర్షపాతం ఎక్కడ పడుతుంది? చిరపుంజి, మాసిన్రామ్, షిల్లాంగ్, గ్యాంగ్టక్. ఆన్సరు మాసిన్రామ్. భారతదేశంలో మొదటి మహిళా గవర్నర్ ఎవరు? ఇందిరాగాంధీ, సరోజిని నాయుడు, ప్రతిభా పాటిల్, సుచేతన కృపాలాని. ఆన్సరు సరోజిని నాయుడు. సెక్యులరిజం అంటే ఏమిటి? మతాన్ని ప్రోత్సహించడం, మతపరమైన తటస్థత, ఒకే మతం, మత నిషేధం. ఆన్సరు మతపరమైన తటస్థం. ప్రాథమిక హక్కులు ఏ దేశం నుండి తీసుకున్నారు? యూకే, యుఎస్ఏ, కెనడా, ఫ్రాన్స్. ప్రాథమిక హక్కులు యుఎస్ఏ నుంచి తీసుకున్నారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏ దేశం నుండి తీసుకున్నారు? యుఎస్ఏ, యూకే, ఐర్లాండ్, రష్యా. ఆన్సరు ఐర్లాండ్ నుంచి తీసుకున్నారు. రాజ్యాంగ సవరణ విధానం
ఏ దేశం ప్రభావంతో ఉంది? జర్మనీ, సౌత్ ఆఫ్రికా, జపాన్, కెనడా. ఆన్సర్ సౌత్ ఆఫ్రికా. భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది? 1947, 1948, 1949, 1950. భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడిందంటే 1949లో ఆమోదించబడింది. ఆర్టికల్ 14 దేనిని సూచిస్తుంది? స్వేచ్ఛ, సమానత్వం, జీవన హక్కు, విద్య. ఆన్సర్ సమానత్వం. ఆర్టికల్ 19 దేనిని సూచిస్తుంది? సమానత్వం, స్వేచ్ఛ, విద్య, ఆస్తి. ఆన్సర్ స్వేచ్ఛను సూచిస్తుంది. ఆర్టికల్ 21A దేనిని సూచిస్తుంది? జీవన హక్కు, విద్యా హక్కు, స్వేచ్ఛ, సమానత్వం. ఆన్సర్ విద్యా హక్కు. రాష్ట్రపతి పదవీ కాలం ఎంత? 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు. ఆన్సర్ 5 సంవత్సరాలు. ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఎంత? 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఆన్సర్ 5 సంవత్సరాలు. లోక్సభ సభ్యుల పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు. రాజ్యసభలో సభ్యుల పదవీ కాలం ఎంత? 6 సంవత్సరాలు. మనీ బిల్ ఎక్కడ ప్రవేశపెడతారు? రాజ్యసభ, లోక్సభ, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి కార్యాలయం. ఆన్సర్ లోక్సభలో ప్రవేశపెడతారు. సిఏజీ కార్డును ఎవరు నియమిస్తారు? ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నరు, పార్లమెంట్. కార్డును రాష్ట్రపతి నియమిస్తాడు. ఎన్నికల సంఘం స్వరూపం ఏమిటి? ఒకే సభ్యుడు, బహుళ సభ్యులు, న్యాయ సంస్థ, కార్యనిర్వాహక సంస్థ. ఆన్సర్ బహుళ సభ్యులు. జ్యుడిషియల్ రివ్యూ అధికారం ఎవరికి ఉంది? జ్యుడిషియల్ రివ్యూ అధికారం ఎవరికి ఉంది? పార్లమెంటు, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టులు, గవర్నర్. సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకే ఉంది. ఆర్టికల్ 356 దేనిని సూచిస్తుంది? జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్ర అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితి, యుద్ధ పరిస్థితి. ఆన్సర్ రాష్ట్ర అత్యవసర పరిస్థితి. కేంద్ర జాబితా ఎక్కడ ఉంటుంది? 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్, 7వ షెడ్యూల్, 8వ షెడ్యూల్. ఆన్సర్ 7వ షెడ్యూల్. కాంకరెంట్ లిస్ట్ అంటే ఏమిటి? రాష్ట్రాలకు మాత్రమే, కేంద్రాలకు మాత్రమే, రెండింటికి, న్యాయస్థానాలకు రెండింటికి. యూనియన్, టెరిటరీ వీటిని ఎవరు పరిపాలిస్తారు? అంటే కేంద్ర పాలిత ప్రాంతాలను. ప్రధానమంత్రి, గవర్నర్, రాష్ట్రపతి ద్వారా నియమిత అధికారి, సీఎం. ఆన్సర్ రాష్ట్రపతి ద్వారా నియమిత అధికారి. లోక్ అదాలత్ ఏ విధమైన వ్యవస్థ? క్రిమినల్ కోర్టు, సివిల్ కోర్టు, ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం, సైనిక కోర్టు. ఆన్సర్ ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం. ఆర్టికల్ 370 ఏ రాష్ట్రానికి సంబంధించినది? పంజాబ్, అస్సాం, జమ్మూ అండ్ కాశ్మీర్, గుజరాత్. ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్. భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? 1947, 1950, 1951, 52, 1955. ఆన్సర్ 1951, 52. రాజ్యసభ చైర్మన్ ఎవరు? రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, స్పీకర్. ఆన్సర్ ఉపరాష్ట్రపతి. ఫైనాన్స్ కమిషన్ ను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేస్తారు? 3, 4, 5, 6. ఆన్సర్ 5 సంవత్సరాలకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ ని ఏర్పాటు చేస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.